వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2 నెలల పోరు చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ బరిలో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఈ 4 జట్లు నిలిచాయి. ఇప్పుడు టైటిల్ కోసం 4 జట్లు హోరాహోరీ పోర్లో దిగబోతున్నాయి. టోర్నీ విజేతపై డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక కామెంట్స్ చేశారు. టైటిల్ గెలిచే సత్తా హైదరాబాద్ కే ఉందంటూ అక్షర్ పటేల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ హెడ్ రెచ్చిపోతే ఎస్ఆర్హెచ్ జట్టుకు తిరుగులేని విజయం దక్కుతుందంటూ ఢిల్లీ కెప్టెన్ చెప్పారు. ఇక ఈ విధంగా కూడా ఐపీఎల్ 2026 భవిష్యత్తును ఢిల్లీ కెప్టెన్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీంట్లో పలువురు పేర్లను ప్రస్తావించడం, ఇవన్నీ అంశాలు మనం చూస్తే అంటే ఆ సత్తా హైదరాబాద్ కే ఉంది అంటూ కూడా ఇప్పుడు 4 జట్లు ఉన్నాయి. మనం చూసినా కానీ ఈ 4 జట్లు చాలా బలమైన జట్లు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ 4 జట్లలో హైదరాబాద్ జట్టుకి టైటిల్ గెలిచే సీన్ ఉందంటూ కూడా ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నాయుడుకి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఐపీఎల్ 2026 చివరి దశకు వచ్చేసింది. ఇక 4 బలమైన జట్లు బరిలో దిగబోతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ జట్టు గెలవబోతోంది అంటూ కూడా ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ చేసినటువంటి వ్యాఖ్యలు, గెలిచే సత్తా హైదరాబాద్ కే ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొంత రిమైనింగ్ టీమ్స్ కు ఉన్నటువంటి ఫ్యాన్స్ లో కానీ వీళ్ళందరిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎస్ రేణు, ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ నడుస్తుందో నిన్నటితో లీగ్ మ్యాచెస్ అన్ని కూడా అయిపోయాయి. ఇక ఢిల్లీ నిన్నటితో అంటే విజయంతోనే వాళ్ళు టోర్నీని ముగించినటువంటి పరిస్థితి. ఇక తదుపరి మ్యాచ్లకు సంబంధించి అంటే ఇప్పుడు తదుపరి జరగబోయేటువంటి ప్లే ఆఫ్ రేస్ కి, నాకౌట్ రేస్లకు సంబంధించి చూస్తే ఇక్కడ 4 జట్లు కీలకంగా ఉన్నాయి. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్. కాబట్టి 4 జట్లలో ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి మనం సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఎనాలిసిస్ అన్ని కూడా వింటూనే ఉన్నాం. అయితే తాజాగా చేసినటువంటి కామెంట్స్, మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ కే ట్రోఫీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కామెంట్ చేశాడు. అది అంటే అతను చేసినటువంటి కామెంట్స్ 90% కరెక్టే అనేది ఫ్యాన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే హైదరాబాద్ ఓపెనింగ్ పేరు బలంగా ఉంది. ఒక్క ట్రావిస్ హెడ్ మాత్రమే ఫామ్ లో లేడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఫామ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బౌలింగ్ యూనిట్ కూడా అంటే టోర్నీ ప్రారంభంలో బలహీనంగా ఉన్నటువంటి బౌలింగ్ యూనిట్ టోర్నీ అంటే మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ వాళ్ళు బలోపేతం చేసుకున్నారు. హుస్సేన్ గానీ, అలాగే ప్రఫుల్ గానీ, మళ్ళీ ప్యాట్ కమిన్స్ రావడం, ఇంకా అలాగే శివన్ కుమార్ గానీ, ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కరు కీలకమైనటువంటి ప్రదర్శన చేయడం, అలాగే హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ లోకి రావడం, అలాగే ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావడం, అలాగే అభిషేక్ శర్మ ముందు ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రావడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ కి కలిసి వచ్చినటువంటి అంశాలు. ఇదే వాళ్ళని టోర్నీలో బలమైనటువంటి జట్టుగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి అంటే టోర్నీలో ఎంతకంటే బలమైన జట్టు ఆర్సీబీ కూడా ఉంది. వాళ్ళు బ్యాటింగ్ పరంగా గానీ, బౌలింగ్ పరంగా గానీ, ఫీల్డింగ్ పరంగా గానీ, దేని పరంగా చూసుకున్నా సరే ఆర్సీబీ బలంగానే కనపడుతుంది. అలాగే ఇటు రాజస్థాన్ కూడా నిన్న వాళ్ళు ఆడినటువంటి ఇన్నింగ్స్ తక్కువ పరుగులే, 200 పరుగుల లక్ష్యాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ బలమైన జట్లతో ఆడేటువంటి సమయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు ఏంటి, అలాగే బ్యాటింగ్ పరంగా చూస్తే అభిషేక్ శర్మ కొన్ని కీలక మ్యాచ్ల్లో చేతులు ఎత్తేస్తాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ లోపాలన్నింటినీ ఎలా కవర్ చేసుకుని ముందుకెళ్తారనేది చూడాలి. కానీ వెంకట్, ఇక్కడ హైదరాబాద్ కి విజయం అనేది అంత సులభం అయితే కాదు, ఒక టఫ్ టాస్క్ అవుతుందని చూడాలా. ఎందుకంటే 3rd ప్లేస్ లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా. అవును, ఇది రేపొద్దున అంటే రాజస్థాన్ తో ఆడేటప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ లో మరి వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది చూడాలి. ఎలిమినేటర్ మ్యాచ్ కి సంబంధించి కొంత అంటే రాజస్థాన్ నిన్న వాళ్ళు ముంబై మీద ఆడినటువంటి ఆట తీరు చూస్తే వాళ్ళు చాలా బలంగానే కనపడినటువంటి పరిస్థితి. నిన్న వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయ్యాడు, కానీ అయినా సరే వాళ్ళ బ్యాటింగ్ పరంగా ఆఖరిలో జోఫ్రా ఆర్చర్ చేసినటువంటి కీలకమైనటువంటి పరుగులు ఇవన్నీ కూడా ముంబైకి ఇబ్బందిగా కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అటువంటి జట్టుతో హైదరాబాద్ ఆడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. అలాగే బౌలింగ్ పరంగా కూడా రాజస్థాన్ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఒకవేళ ఎలిమినేటర్ దాటితే గుజరాత్ బౌలింగ్ ఎదుర్కోవాలి, ఆర్సీబీ బౌలింగ్ మోస్ట్ డేంజరస్ బౌలింగ్ యూనిట్ గా కూడా ఆర్సీబీ పేరుంది ఈ సీజన్ కి సంబంధించి. కాబట్టి ఈ 2 ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కొంత అంటే వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా చూసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా టోర్నీలో హైదరాబాద్ బలంగా ఉంది. ఫస్ట్ బలహీనంగా ఉన్నటువంటి జట్టు తర్వాత బలంగా మారింది. ఆ బలాన్ని వాళ్ళు నాకౌట్ దశలో ఎలా కంటిన్యూ చేస్తారనేది చూడాలి. రైట్, అంటే ఇప్పుడు హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే మనం బాగా కూడా అంటే ఉన్నటువంటి జట్టులో
మనం బలాబలాల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఏ విధంగా కూడా ప్లస్లు మైనస్లు అంచనా వేయచ్చు వెంకట్ ఈ 4 జట్లలో? ఈ 4 జట్లలో చూసుకుంటే ఆర్సీబీ కొంత అంటే మొన్న వాళ్ళు ఓడిపోయినటువంటి అది అంటే అంతగా ఆర్సీబీకి సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత ఏదో ఒత్తిడిలో కనిపించినట్టు అనిపించింది. కానీ తర్వాత వాళ్ళ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. అలాగే కొంత ఫీల్డింగ్ పరంగా ఆర్సీబీ కొన్ని తప్పులు చేస్తుంది. ఆ తప్పులు కనుక వాళ్ళు ఓవర్కమ్ అయితే బాగుంటుంది. అలాగే ఓపెనింగ్ పెయిర్ కి సంబంధించి కొంత విరాట్ కోహ్లీ మళ్ళీ కొంత ఫామ్ కోల్పోవడం, అది అంటే గత 1-2 మ్యాచ్ల నుంచి సరిగ్గా ఆడలేదు. అది కొంత ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే వెంకటేష్ అయ్యర్ ని వాళ్ళు ఓపెనర్ గా తీసుకొచ్చారు, అది వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే బౌలింగ్ పరంగా హేజల్వుడ్ గానీ, అలాగే ఇటు భువనేశ్వర్ కుమార్ గానీ ఇలా కీలక బౌలర్లు సత్తా దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది వాళ్ళకి చాలా వరకు ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ గుజరాత్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం కూడా బలంగానే కనపడుతుంది. అలాగే బౌలింగ్ యూనిట్ కూడా బలంగానే ఉంది. ఇలా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొంత విఫలమవుతోంది. ఇది గుజరాత్ కి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. అలాగే ఇటు హైదరాబాద్ చెప్పా కదా, కొంత అంటే ఈ ఫీల్డింగ్ విషయంలో కూడా హైదరాబాద్ కొంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ కనుక ఈ నాకౌట్ దశలో కీలకంగా ఆడగలిగితే మాత్రం అది చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే రాజస్థాన్ కి సంబంధించి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా వైభవ్ సూర్యవంశీ మీద డిపెండ్ అయిపోయింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి యశస్వి జైస్వాల్ గానీ, తర్వాత వచ్చేటువంటి ధ్రువ్ జురెల్, ఇలా అలాగే మళ్ళీ ఫెరేరా గానీ వీళ్ళు కొంత నిలబడగలిగితే బాగుంటుంది. ఇదే అలాగే బౌలింగ్ యూనిట్ కి సంబంధించి రాజస్థాన్ బలంగా ఉంది. అలాగే నిన్న ఫీల్డింగ్ లో కూడా వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, అది కూడా కొంత మైనస్ అయినటువంటి అంశం. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ టోర్నీలో 4 జట్లు బలమైనవే, కానీ వీళ్ళందరికంటే ఆర్సీబీ బలంగా ఉన్నటువంటి జట్టు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇక ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ బరిలో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఈ 4 జట్లు ఇప్పుడు పోటీ పడబోతున్నాయి. ఇక 3వ స్థానంలో హైదరాబాద్ ఉంది. అలాంటిది ఢిల్లీ కెప్టెన్ హైదరాబాద్ ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా అక్షర్ పటేల్ వ్యాఖ్యానించడం చాలా కీలకంగా మారింది. అయితే అభిషేక్, ఇషాన్, క్లాసెన్ హెడ్ వీళ్ళు కీలకంగా గనక రాణించగలిగితే హైదరాబాద్ జట్టు విజయాన్ని సొంతం చేసుకోనుంది అని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మన ప్లస్లు మైనస్లు ప్రతి జట్టు కూడా ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచినటువంటి ప్రతి జట్టు చాలా స్ట్రాంగ్ జట్టు. ఇక దీంట్లో కూడా ఆర్సీబీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో మనం హైదరాబాద్ జట్టులో చూసుకుంటే కొన్నిసార్లు రాణించిన వాళ్ళు కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినా, అభిషేక్ శర్మ విషయంలో మనం చూసినా కానీ వీళ్ళ విషయంలో చూసినప్పుడు మరి చూడాలి. ప్రతి జట్టు బలమైన జట్టే ఈ ప్లే ఆఫ్ రేస్ లో నిలిచినవి. ప్రతి జట్టుకి ప్లస్లు మైనస్లు ఎన్ని ఉన్నాయి. మరి గ్రౌండ్ లోకి వెళ్తే గానీ ఎవరు విజయం సొంతం చేసుకోబోతున్నారు ఏంటి అనేది చివరి బంతు వరకు మాత్రం తెలియనటువంటి అంశమే. సో ఈ ఐపీఎల్ 2026 చివరికి చేరుకునేసరికి ఐపీఎల్ ఫ్యాన్స్ లో కానీ క్రికెట్ ఫ్యాన్స్ లో కానీ ఒక కొత్త నూతన ఉత్సాహం నెలకొని ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ జట్టును సపోర్ట్ చేస్తూ వాళ్ళ జట్టే విజయాన్ని సొంతం చేసుకోవాలన్నట్లుగా కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అదే రకమైన చర్చలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.